భారత రాజ్యాంగ హక్కులను ప్రతి పౌరుడికి అందే విధంగా సామాజిక ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య. చందానగర్లోని సంధ్యా నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గ మొదటి రాష్ట్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దాసరి లక్ష్మయ్య అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సామాజిక ఉద్యమ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగించి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారతదేశ వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన సంస్థ. ఈ సంస్థ ద్వారా దళిత బహుజన మహిళల పట్ల అయితేనేమి, దళితుల పట్ల అయితేనేమి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్లో చేరి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ను బలపరిచి అంబేద్కరిజాన్ని, అదేవిధంగా అంబేద్కర్ యొక్క ఆశయాన్ని, లక్ష్యాలను చేరుకునేందుకు ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్లో చేరాలి అని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం 13 మార్చి రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి తరలివచ్చి సంగారెడ్డిలో జరిగే 13 మార్చి ఆవిర్భావ దినోత్సవాన్ని, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ ఆవిర్భావ దినోత్సవాన్ని దిగ్విజయం చేయాలని తెలియజేసుకుంటాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. తెలంగాణ రాష్ట్ర మొదటి సమావేశం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశానికి గౌరవనీయులు సభాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య గారికి మరియు రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్ర పక్షాన జేబీఎం తెలియజేస్తూ, మరి ఈ మొదటి సమావేశంలో నూతన కమిటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో సంఘాన్ని ఉధృతం చేయడం కోసం, అంబేద్కర్ యొక్క ఆశా సాధన కోసం, ఆయన సిద్ధాంతాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకులను ఐక్యం చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి దశ వృద్ధాప్యం వరకు ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ద్వారా అంబేద్కర్ ఆశా సాధన కోసం, భారత రాజ్యాంగం నుండి హక్కుల్ని పరిరక్షించుకోవడం కోసం, హక్కులు సాధించుకోవడం కోసం, సామాజిక ఉద్యమానికి ద్వారా సామాజిక ఉద్యమానికి పురుడు పోసి హక్కులు సాధించుకోవడం కోసం మరి నేను తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తరఫున కంకణబద్ధులై మరి నేడు ఈ మొదటి సమావేశంలో అనేక కార్యక్రమాలను తీర్మానం ద్వారా పురుడు పోసి ఉద్యమాన్ని ముందు తీసుకోవడం కోసం మరి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని మన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యాలయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన కార్యాలయాన్ని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయించుకోవడం కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి మరి అంబేద్కర్ స్థాపించినటువంటి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటుకు మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.